సండే అందరికీ. ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ అండి. పిల్లలు చేయమన్నారు, అందుకే చేశాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ గీ వేసుకోండి. వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని వేసుకోవాలండి. అవి బాగా వేగే లోపల పక్కన ఫ్రాన్స్ కడిగి పెట్టుకోండి. నెక్స్ట్ దాంట్లోకి గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ వేసుకోండి. నేను చాలా ఈజీగా చేస్తానండి, అందుకే దాంట్లో ఇంకేమి టొమాటో ఇలాంటివి ఏమి వేయను, అవన్నీ అవాయిడ్ చేసేస్తాను పిల్లల కోసం అనేసి. సో వాళ్ళు ఇలాగే ఇష్టపడతారండి. నెక్స్ట్ పక్కన కడిగించుకున్న ఫ్రాన్స్ తీసుకొని అవి పక్కన పెట్టుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పసుపు, ఉప్పు వేసుకొని ఇవన్నీ కలపండి పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ దాంట్లోకి కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ప్రాన్స్ అన్నీ 1/2 కిలో ఉంటాయండి. బిర్యానీలో ఫ్రాన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. అక్కడక్కడ తగిలితే దాని టేస్ట్ అనేది తెలీదు, అందుకే నేను ఎక్కువ వేసి చేస్తాను. అవి కూడా వేగిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసానండి. ఆ కారం కూడా వేగి మొత్తం ప్రాన్స్ అన్నిటికీ పట్టే వరకు వేయించాలండి. వేయించిన తర్వాత నేను 1 గ్లాస్, పెద్ద గ్లాసే అండి, 1 గ్లాస్ తీసుకున్నాను రైస్ అనేది. ఆ రైస్ పచ్చి వేసేసారేంటి అని మీరు అనుకుంటారేమో. లేదండి, దాంట్లో గీ కలిపి పెట్టాను పక్కన, అవే గ్లాస్లో వేసి మీకు కొలతగా చూపించాలని చెప్పి వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్ వేసుకోండి. ఆ రైస్ కూడా బాగా వేగే వరకు కలపండి. బాగా ఈ మసాలా అంతా ప్రాన్స్కి పట్టాలి, రైస్కి పట్టాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేయాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు అండి వాటరు. అదిగోండి, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకోవాలి. 1 గ్లాస్ వేసాను, ఇంకో గ్లాస్ వేస్తున్నాను. అదిగోండి, 2 గ్లాసు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. రైస్ మొత్తం పొడి పొడిలాడుతూ రావాలి కదా. బాగా మనం కలపడాన్ని బట్టి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. రైస్కి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సాల్ట్ అనేది ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయింది. బిర్యానీ అయిపోయిందండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, బిర్యానీ అయ్యింది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.